హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ కంటెంట్ అయితే తీసుకొచ్చాను. ఏంటి అంటే రీసెంట్గానే మీ అందరికీ ఎంసెట్ ఎగ్జామ్ అయింది. అలాగే దాని ర్యాంక్స్ అనేవి కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి. నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్ వస్తుంది అని డౌట్స్ ఉంటాయి. మీకు ఏ కాలేజ్ వస్తుందో తెలుసుకోవాలి అంటే మీరు ఆ యొక్క కాలేజ్ కట్ ఆఫ్స్ అనేది తెలుసుకోవాలి. అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అందుకే మీకు టాప్ 20 కాలేజెస్ యొక్క కట్ ఆఫ్స్ మీ ముందు నేను డిస్కస్ చేస్తాను. త్రీ కాలేజెస్ అనేవి అలాగా ఒక వీడియోలో పెడతాను. ఇంకా కాలేజ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గానే ఉంటుందని చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా చేయబోయే ప్రతి వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఓకే, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. జేఎన్టీయూకి వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అనే చెప్పాలి. ఈ కాలేజ్ 1946లో ఎస్టాబ్లిష్ అయితే చేశారు. ఈ కాలేజ్ మీకు కాకినాడలో ఉన్నది. జేఎన్టీయూకే, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకినాడ. ఈ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి. ఈ కాలేజ్లో ఏ ఏ బ్రాంచెస్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ సిఎస్సి, ఈసీఈ, ఎంఈసీ, త్రిబుల్ సివిల్ ఇవైతే ఉన్నాయి. వీటి కట్ ఆఫ్ మీకు ప్రతి క్యాస్ట్కి ఎంత కట్ ఆఫ్ ఉంది ఏంటి అని మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఓసీ జనరల్లో బాయ్స్ కట్ ఆఫ్ ఇంకా గర్ల్స్ కట్ ఆఫ్ రెండు చూపిస్తా, ఓకే. అండ్ అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ గర్ల్స్ అండ్ ఎస్సీ ఎస్టీ బాయ్స్ గర్ల్స్ కూడా చూడండి. అలాగే మీకు బీసీది కూడా ఉన్నది. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ కాలేజ్ కట్ ఆఫ్ ఇలా ఉన్నాయి. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీకు ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ బాయ్స్ గర్ల్స్ సపరేట్ చేసి చూపించాను, చూసుకోండి. మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో దాంతో ఈ కట్ ఆఫ్ని కంపేర్ చేసి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ అలాగే ఈ కాలేజ్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఈ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 83rd ఉన్నది అవుట్ ఆఫ్ 200. అలాగే లాస్ట్ ఇయర్ హైయెస్ట్ ప్యాకేజ్ ఈ కాలేజ్లో 44 lakhs per annum. అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 4 lakhs per annum. ఈ కాలేజ్కి ఏ ఏ కంపెనీస్ విజిట్ చేస్తాయి ప్లేస్మెంట్స్ కోసం అనేది కూడా చెప్తాను. ఏ ఏ కంపెనీస్ అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, జీవీఎస్, టాటా ప్రాజెక్ట్స్, బీఈఎల్ అండ్ ఎల్ఎన్టీ. ఇది ఈ కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్, ఓకే. మీకు యూస్ఫుల్ అవుతుంది, సో జాగ్రత్తగా చూసుకోండి. సెకండ్ కాలేజ్ వచ్చేసి జీవీపీ, గాయత్రి విద్యా పరిషత్, విశాఖపట్నంలో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. ఈ కాలేజ్ 1996లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ చూసుకుంటే ఇది కూడా మీకు ఏ క్యాస్ట్ ద క్యాస్ట్ సపరేట్ చేసి పెట్టాను, బాయ్స్ గర్ల్స్, ఓకే. ఈ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయంటే సిఎస్సి, సిఎస్ఎం, డేటా సైన్స్, ఈసీఈ, ఎంఈసీ, త్రిబుల్ సివిల్, కెమికల్, ఐటీ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఓసీ జనరల్ బాయ్స్ గర్ల్స్ కట్ ఆఫ్ చూసుకోండి. అండ్ అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ గర్ల్స్ కూడా చూడండి. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. తీసుకున్నారా? ఇప్పుడు మీకు ఎస్సీ ఎస్టీ బాయ్స్ గర్ల్స్ కూడా చూపిస్తాను, అది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ బీసీ క్యాస్ట్ వచ్చేసరికి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ బాయ్స్ గర్ల్స్ సపరేట్ చేసి పెట్టాను. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, యూస్ఫుల్ అవుతుంది. మీరు మీ ర్యాంక్కి కంపేర్ చేసి చూసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ కాలేజ్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే 151 ఉన్నది ఓవరాల్ చూసుకుంటే. అండ్ ఈ కాలేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 14 lakhs per annum. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 3.5 lakhs per annum. 4 years కనుక కంటిన్యూస్గా మంచి పర్సంటేజ్తో అలాగే మంచి స్కిల్స్ నేర్చుకుంటే మీకు కూడా ఒక మంచి ప్యాకేజ్ అయితే వస్తుంది. ఎందుకంటే విశాఖపట్నంలో అయితే ఎక్కువ ప్లేస్మెంట్స్ ఇచ్చేది గాయత్రి ఒక కాలేజ్ మాత్రమే. అంటే మిగతా కాలేజెస్ తేవు అని చెప్పట్లేదు, బట్ గాయత్రిలో చూసుకుంటే ఓవరాల్ 60% స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ అనేవి వచ్చాయి. అండ్ ఈ కాలేజ్కి వచ్చే కంపెనీస్ ఎల్ఎన్టీ, టాటా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విఎన్సి, కెనిక్సా, యాహూ ఈ కంపెనీస్ అయితే ఈ కాలేజ్కి ప్లేస్మెంట్స్ కోసం అయితే వస్తాయి. ఈ కాలేజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. సో లెట్ గో ఇన్ టు ది నెక్స్ట్ వన్. థర్డ్ కాలేజ్ అయితే వచ్చేసరికి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది కూడా విజయవాడలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ 1977లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ వచ్చేసరికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయంటే సిఎస్సి, సిఎస్ఎం, ఎంఎస్సి, ఈసీఈ, త్రిబుల్ సివిల్స్, ఐటీ ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో ఓసీ క్యాస్ట్ వాళ్ళది బాయ్స్ గర్ల్స్ ఉన్నాయి.
స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ క్యాస్ట్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బాయ్స్, గర్ల్స్ సెపరేట్ చేసి ఉన్నాయి చూడండి. స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్‌ది స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఓకే. అండ్ అలాగే మనం నెక్స్ట్ క్యాస్ట్‌కి వెళ్తే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీ ఈ క్యాస్ట్ వాళ్ళు కూడా వాళ్ళది స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ కాలేజ్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే 141th ర్యాంక్ ఉంది. అండ్ అలాగే ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 45 lakhs per annum అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 6 lakhs per annum. విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి ఏ కంపెనీస్ వస్తాయి ప్లేస్మెంట్స్ కోసం అనేది కూడా చెప్తాను చూడండి. అమెజాన్, పేపాల్, సిస్కో, యాక్సెంచర్ అండ్ వెరిజాన్ ఇలాంటి కంపెనీస్ అయితే ఈ కాలేజ్కి విజిట్ చేస్తాయి ప్లేస్మెంట్స్ కోసం. అండ్ అలాగే దీంతో ఈ కాలేజ్ కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నా. ఇంకేమైనా మిస్ చేస్తే కమెంట్ చేయండి. మీరు కనుక కమెంట్ చేస్తే డెఫినెట్గా వాటి మీద కూడా వీడియో చేస్తాను. ఇంకా మీకు ఏ కాలేజ్ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ కాలేజ్ కింద కమెంట్ చేస్తే నేను డెఫినెట్గా ఆ కాలేజ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.